హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భారీగా వార్డెన్ మరియు టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండానే ఎటువంటి ఫీజులు లేకుండానే ఈ యొక్క ఉద్యోగాలకి అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 16 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనం వచ్చేసి ఇక్కడ వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి క్లియర్గా చూడబోతున్నాం. ఈ ఉద్యోగాలను వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వాటిని వచ్చేసి 86 ఖాళీలని, పార్ట్ టైం టీచర్ వచ్చేసి 122 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి జిల్లాల వారీగా కూడా వేకెన్సీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించి 86 ఖాళీలని జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని, అలాగే పార్ట్ టైం టీచర్స్ సంబంధించి కూడా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్గా 122 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసులో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇస్తారు. అక్కడ అప్లికేషన్ ఫార్మాట్ తీసుకొని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ఆఫ్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఏపీసీ ఆఫీస్కి సంబంధించి 3/1/2026 నుంచి 11/1/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 3 నుంచి 11 వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ జాబ్కు మీరు సెలెక్ట్ అయ్యేదా ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనకి 1/2/2026 అనమాట. అంటే వచ్చే నెల 1వ తారీఖు లోపు మీకు ఉద్యోగం సెలెక్ట్ అయ్యేదా తెలిసిపోతుంది అనమాట. అలాగే అభ్యర్థులకు కావాల్సిన ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/7/2025 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 45 ఇయర్స్ పెంచకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 45 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే 2 పోస్టులకు సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎన్సీటీ లేదా యూజీసీ నుంచి క్వాలిఫికేషన్స్ అడగడం జరుగుతుంది. అలాగే పార్ట్ టైం టీచర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఎస్సీ అడిగారనమాట. సో ఒకసారి అభ్యర్థులు ఈ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చదివిన అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా అన్ని మండలాలలో కూడా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కేజీబీవీసీలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీల ప్రక్రియలో భాగంగా ఈ యొక్క వాటిని ఉద్యోగాలని పార్ట్ టైం టీచర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు లేదు. కేవలం వాకిరి ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లేదని కన్నా వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి, అలాగే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ వచ్చేసి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.